ఒకసారి ఒక పెద్ద అటవీలో చాలా జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. అందులో ఒక కాకి ఉండేది. కాని అది చాలా సొమ్మసిలిగా ఉండేది. ఒకరోజు ఉదయం, కాకి చెట్టుపై కూర్చొని, ఆకలిగా వాంతులు వేసింది. కాకి, ఏమిటో, నాకు పని చేయాలనిపించడం లేదు. ఎవరైనా ఇస్తే తినేస్తా. అప్పటికే ఒక చిలుక ధాన్యం తెచ్చుకుంటూ పరుగులు తీస్తోంది. కాకి, ఏంటి చిలుకా, రోజూ పని చేస్తావే, కొంచెం విశ్రాంతి తీసుకోలేదా? చిలుక, పని చేస్తేనే భోజనం దొరుకుతుంది కాకి. కష్టం లేకుండా సుఖం లేదు. అప్పట్లో ఓ రైతు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నాడు. పక్కన అన్నం పెట్టి నీరు తాగడానికి వెళ్ళాడు. కాకి అదును చూసి దిగిపోయి, అన్నం తిన్నది, వెంటనే ఎగిరిపోయింది. కాకి, నవ్వుతూ, హహా, ఎందుకు కష్టం, ఇలా తినేస్తుంటే చాలు. రైతు కోపంగా ఒక ఉచ్చు వేస్తాడు. అలాగే అన్నం మళ్ళీ పెట్టి దాగి చూస్తాడు. కాకి మళ్ళీ వచ్చి అన్నం తినేందుకు దిగితే, ఉచ్చులో చిక్కిపోతుంది. కాకి, అయ్యో, తప్పు చేశా, మాఫ్ చేయండి. ఇకపై నేను పని చేస్తా. రైతు, ఇంకోసారి దొంగతనానికి వస్తే వదల్లేను. ఇకపై కష్టపడి తిను. కాకి ఆ రోజు నుండి కాకి ధాన్యం తీసుకురావడం, గూడు నిర్మించడం మొదలుపెట్టింది. అది సంతోషంగా, గర్వంగా జీవించసాగింది. మొత్తం నీతి: సొమ్మసిలితనం తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కష్టం దీర్ఘకాల సుఖం ఇస్తుంది.